హలో అండి అందరికీ వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ సునీత ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? డూయింగ్ గుడ్ నాన్న. నాకు బయట ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మనకి కమెంట్స్లో అడుగుతున్నారు. ఏంటి అంటే ఎందుకని చెప్పేసి ఈ వివాహ వ్యవస్థ అని అంటారు కదా, మ్యారేజ్ది ఇదంతా కూడా చాలా చేంజ్ అయింది. ఒకప్పటి కాలంకి ఇప్పటికీ వి సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. అప్పట్లో చిన్న ఏజ్కి పెళ్లి చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అవతల వ్యక్తి పార్ట్నర్ ఎవరని చెప్పేసి పెళ్లి మండపంలోనే తెలిసేది. అక్కడ నుంచి ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే లవ్ మ్యారేజెస్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అది కూడా దాటేసి పిల్లలు దే ఆర్ నాట్ రెడీ అనమాట పెళ్లి చేసుకోవడానికి. ఎందుకు మేము సొసైటీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి, ఎందుకు చేసుకోవాలి అని ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఇంకోవైపు వాళ్ళు భయపడుతున్నారు. కమిట్మెంట్స్ అంటే చాలా చాలా భయపడుతున్నారు. ఎందుకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా పెళ్ళి అంటే అంత భయం ఎందుకు క్రియేట్ అయింది వాళ్ళ లోపల? రైట్, మీరు కరెక్ట్గా చెప్పారు. వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది ఈ రోజుల్లో అనేది మీ అబ్జర్వేషన్. డెఫినెట్గా అది ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఒక అంశం. సో మా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో కూడా చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తుంటారు. మా వాడికి 32 ఏళ్ళు వచ్చినాయి మేడం, పెళ్ళి అంటూ ఒప్పుకుంటలేడు, మీరు కొంచెం కౌన్సిలింగ్ చేసి వాడిని పెళ్ళికి ఒప్పించండి అని. లేదంటే అమ్మాయిని తీసుకొస్తుంటారు. సో మా అమ్మాయి అస్సలు పెళ్ళికి ఒప్పుకుంటలేదు, మంచిగా పని చేస్తుంది, జీతం సంపాదిస్తుంది, ఏం బాధలు లేవు, పెళ్లి చేసుకోమంటే నాకు అవసరం లేదు, నన్ను ఇప్పుడే రెడీ లేని అంటుంది, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ అని అంటుంది అని చెప్పి కౌన్సిలింగ్ కోసమని తీసుకొస్తూ ఉంటారు. మీరు కరెక్ట్గా అడిగారు. గతంలో అంటే గత 3 decades ముందు పెళ్ళి అనేది ఒక ప్రాసెస్లో జరిగిపోయేది. ఇంకా చెప్పాలంటే చిన్న వయసులో అంటే మా అమ్మల కాలంలో చూసుకుంటే పెళ్లి పీటల మీద వచ్చే వరకు పెళ్లి కొడుకు ఎవరు అమ్మాయికి తెలిసేది కాదు, పెళ్లి కూతురు ఎవరు అబ్బాయికి తెలిసేది కాదు. పెద్దవాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు, ఆ తతంగం అయిపోయేది, తాళి కట్టేసేవాళ్ళు, పెళ్ళి అయిపోయేది. అంతకుముందు జనరేషన్లో చూస్తే ఫస్ట్ నైట్లోనే వైఫ్ని చూసేవాళ్ళు. ఫస్ట్ నైట్ వరకు కూడా వైఫ్ ఎవరో హస్బెండ్ ఎవరో తెలియదు. పెళ్ళికి కూడా ఇద్దరికి ముసుగులు వేసే ఉండేది. ఫస్ట్ నైట్లోనే ఫేసెస్ చూసేవాళ్ళు. ఆ తర్వాత పెళ్లి చూపులు చూసుకొని ఓకే ఈ అబ్బాయి ఓకే అమ్మాయి అనుకునే స్టేజ్ వచ్చింది. ఆ తర్వాత అబ్బాయి అమ్మాయి పెళ్లి చూపుల్లోనే మాట్లాడుకోవచ్చా అనే ఒక స్టేజ్ వచ్చింది. ఆ తర్వాత చదువుకోవడము, అమ్మాయిలు బయటికి రావడము, ఉద్యోగాలు చేయడము స్టార్ట్ అయిన తర్వాత ఆ అబ్బాయి అయితే బాగుంటుంది, ఈ అబ్బాయి అయితే బాగోడు, నాకు వద్దు, ఈ అమ్మాయి నాకు వద్దు, లేదా ఈ అబ్బాయి నాకు వద్దు అని చెప్పగలిగేటువంటి ఒక స్వతంత్రం వచ్చింది వ్యక్తులకి. ఆ తర్వాత జనరేషన్లో నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, లేదా నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగలిగే ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నాకు పెళ్ళొద్దు అనే అంత స్వేచ్ఛ వచ్చింది. స్వతంత్రానికి స్వేచ్ఛకి డిఫరెన్స్ అంటాం కదా. ఈ పెళ్ళి వద్దు అనే జనరేషన్ ఇప్పుడు చాలా ఎక్కువ పెరుగుతున్నారు. దీని మీద కొన్ని నెగటివ్ ప్రచారాలు అని అనను, కానీ ఒక నెగటివ్ థాట్ ఆఫ్ ఐడియాలజీ కూడా ఉంది. పెళ్ళి ఎందుకు, సెక్స్ కోసమే కదా, సో సెక్స్గా పెళ్లి చేసుకోకపోయినా సరే సెక్సువల్గా ఎంజాయ్ చేయొచ్చు కదా, వాట్ ఈజ్ రాంగ్ అనే ఒక ఆలోచన ధోరణి కూడా ఈ సమాజంలో అంటే ఈ జనరేషన్లో కొంతమందిలో వచ్చింది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఆల్ యంగ్ జనరేషన్ ఈజ్ ఇలా ఆలోచిస్తున్నారు అని. కొంతమంది అంటే కొంచెం నాకు బాగా మెచ్యూరిటీ ఉంది, నేను ఏమంటారు బ్రాడ్ మైండెడ్ అనుకునే వాళ్ళు 1-2% యూత్ అలా కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు కుటుంబ వ్యవస్థ అనేది ఎలా ఉండేది, అసలు వివాహం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా ఉండేది అని మనం చూసుకుంటే వివాహాన్ని 3 రకాలుగా చూడొచ్చు. ఒక కుటుంబ వ్యవస్థని కాపాడడానికి వివాహం అనేది ఒకటి, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చూడొచ్చు. రెండోది వ్యక్తిగతంగా వాళ్ళంతటా వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి, అది వాళ్ళ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. సైకాలజీ భాషలో చెప్తే తన ఆత్మ సంతృప్తి కోసము, తనకంటూ ఒక మనిషి ఉన్నారు అని తనకి తానుగా ఇట్స్ మై ఓన్ అని ఫీల్ అవ్వడం కోసము సో వివాహ వ్యవస్థ అవసరం అనేది చెప్తారు. సో సెక్సాలజిస్టుల భాషలో చెప్తే మనిషికి డిఫరెంట్ హంగర్స్ ఉన్నట్టే బాడీకి సంబంధించి సెక్స్ అనేది ఒక హంగర్. ఆ హంగర్ని తీర్చుకోవడానికి ఒక భారతీయ సంస్కృతిలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థ వివాహం. సో ఈ వివాహ వ్యవస్థ ద్వారానే ఆ ఒక క్రమంలో ఒక పద్ధతిలోనే సెక్స్ రిలేషన్ అనేది ఉన్నప్పుడు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడపడతాయి అనేటువంటి ఒక ఇదితో ఏర్పాటు చేయబడిందే కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ బలపడడానికి, కుటుంబ వ్యవస్థ ముందు జనరేషన్స్కి వెళ్ళడానికి వివాహం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే శాస్త్రోక్తంగా చేయబడేటువంటి ఒక వివాహం అనేది గతంలో మీరు చూసుకుంటే ఇప్పుడు కూడా మెజారిటీ అనుకోండి
శాస్త్రీయబద్ధంగా ధర్మబద్ధంగా అంటే ఒక టెంపుల్లో మంచి ముహూర్తం చేసి 2 కుటుంబాల వాళ్ళు ఒక అబ్బాయిని అమ్మాయికి పెళ్లి చేసి మీరు అఫీషియల్గా యూ కెన్ లీడ్ యువర్ ఫ్యామిలీ లైఫ్, మీరు పిల్లల్ని కానీ మీ వంశాన్ని అభివృద్ధి చేయండి అంటే సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వేదిక వివాహం అనేది. అది సోషల్ పర్స్పెక్టివ్లోకి వస్తే ఇప్పుడు ఈ గుడులు టెంపుల్స్లో మంచి ముహూర్తాలు ఇవన్నీ పక్కన వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది, లీగల్గా ఒక రిజిస్టర్ ఆఫీస్లో 2 సంతకాలు పెట్టి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. సో దట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. 2 కుటుంబాలు లేకపోతే 2 వ్యక్తులు ఒక అంగీకారానికి వచ్చి మేము సోషల్ లైఫ్లోనో సమాజంలోనో భార్యాభర్తలుగా జీవిస్తూ పిల్లల్ని కానీ ఈ ఏమంటారు ఈ ప్రపంచాన్ని వృద్ధి చేయడంలో మా కాంట్రిబ్యూషన్ వీ విల్ డూ దట్ అనేది. అది కూడా ఒక రకమైనటువంటి యాక్సెప్టెన్సీలో వివాహం అనేది జరుగుతుంది. మూడోది వచ్చేసరికి నాకు నువ్వు నీకు నేను ఎనఫ్, మన ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నాం. అది పెళ్ళి తతంగం ఈ ఖర్చు అంతా ఎందుకు. సో దానికి కొత్తగా ఒక పేరు పెట్టారు, లివింగ్ టుగెదర్, సహజీవనం చేయడం. దట్ ఈజ్ ఆల్సో ఓకే. వాళ్ళకి యాక్సెప్టెడ్ అయినప్పుడు, సమాజం యాక్సెప్ట్ చేసినప్పుడు దట్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎక్కడైతే అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ జనరేషన్లో చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి వై మ్యారేజ్ అనేది ఒక ప్రశ్న వచ్చింది. తెలివి ఎక్కువైనప్పుడు ఇలాంటి విపరీత ఇలాంటివే వస్తూ ఉంటాయి. వై మ్యారేజ్ అన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళకి ఆన్సర్ ఓకే, సొసైటీ పరంగా ఇందుకోసం వివాహం అవసరము, లేదు లాజికల్గా లీగల్గా ఇందుకోసం వివాహం అవసరం. ఇందాక మనం అనుకున్నట్టు సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం వివాహం అవసరం, సొసైటీలో యాక్సెప్టెన్సీ కోసం వివాహం అవసరం. సో లేదు, 2 వ్యక్తులు పరిపూర్ణంగా షీ ఈజ్ మైన్ ఆర్ హీ ఈజ్ మైన్, నాకు ఒక భరోసా అనేటువంటి ఒక బలం, మానసిక బలం ఇవ్వడానికి వివాహం అవసరం. ఈ మూడిటి కోసం నేను వివాహం చేసుకోవాలనేది ఒక క్లారిటీ కనుక యంగ్ జనరేషన్కి ఉంటే నాకు ఈ పెళ్ళి వద్దు అనే మాట రాదు. కానీ మీరు అడిగినట్టు పెళ్ళికి నేను రెడీగా లేను అంటే భాష ఏదైనా సరే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చెప్తుంది 30 years వచ్చాయి, నాకు పెళ్ళికి నేను రెడీగా లేను మేడం. ఆ కమిట్మెంట్కి ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ భయం అనే దానికంటే కూడా నేను వై షుడ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు 30 years వచ్చే వరకు చక్కగా అమ్మా నాన్న చదివించేశారు, కష్టాలు సహజంగా ఏం చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళ ప్రెషర్స్ అన్నీ వాళ్ళు తీసేసుకొని నా బిడ్డను బాగా చదివించాలి, నా కొడుకుని బాగా చదివించాలి, మంచి ఉద్యోగం రావాలి అని వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచే తల్లిదండ్రుల పర్సెంటేజే ఎక్కువ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే అమ్మ నాన్న ఏదో కష్టపడ్డారు, చదివించారు, ఫీజులు కట్టారు, చదివించి మంచి ఉద్యోగం వచ్చిందో ఈజ్ కంఫర్టబుల్, మంచి శాలరీ వస్తుంది, ఆఫీస్లో రెస్పెక్ట్ ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి అపార్ట్మెంట్లో ఉంటున్నాడు, సో 2-3 ఫ్రెండ్స్ కలిసి ఉంటున్నారు, రోజంతా పని చేస్తాడు, వీకెండ్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము, సరదాగా మాట్లాడడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇట్స్ లైక్ లైఫ్ ఈజ్ వెరీ స్మూల్ కూల్. సో నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని ఈ పెళ్లి వలన అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ది. రెండవది మీరు అన్నట్టు భయం, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలంటే భయం. భార్య అనే వ్యక్తి వస్తే నాకు భారం అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు తప్ప, భార్యనో భర్తనో నా జీవితంలోకి వస్తే నాలో సగం భారం తను తీసుకుంటుంది, లేదా నాలో సగం బాధ్యత భర్త తీసుకుంటాడు అన్న అవగాహన పిల్లల్లో ఉండడం లేదు. దీనికి రీజన్ ఏంటి అని చూస్తే, సో తల్లిదండ్రులు పడిన స్ట్రగుల్ వీళ్ళు చూస్తున్నారు. పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం అవే ఉన్నాయి, అవన్నీ నాకు అవసరమా అంటే ఈజ్ ఇట్ నెసెసరీ అనేటువంటి ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. బట్ వివాహం అనేది ఖచ్చితంగా ప్రతి ఇండివిజువల్ వ్యక్తికి అవసరం. వాళ్ళు మీరు అన్నట్టు భయపడడానికి కారణం ఏంటంటే గత అనుభవాలు. ఇంకొకటి ఏమైపోయిందంటే అమ్మ, వివాహ జీవితం అనేది గుప్తంగా ఉండాల్సిన అంశం. మా జనరేషన్ వరకు నా భార్య ఇలా ఉంటుంది, నా భార్య సహకరించట్లేదు, నా భార్య గయాళి అని ఏ భర్త బయట ఫ్రెండ్స్కి చెప్పేవాడు కాదు. ఏ భార్య కూడా తన భర్త తనని ఎలా మంచిగా చూసుకున్నా నెగిటివ్గా చూసుకున్నా బయటకు వచ్చి మా ఆయన మహారాజు, మా ఆయన కింగ్, ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు అనేది, తన భర్తను ఎవరైనా ఒక మాట అంటే తీసుకునేవాళ్ళు కాదు. సో అబ్బాయిలు కూడా అలాగే ఉండేవాళ్ళు, తన భార్యను ఏమైనా ఒక మాట అననిచ్చేవాళ్ళు కాదు. దానివల్ల ఏంటంటే భార్యాభర్త బంధం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఒక ఫీల్ ఆ జనరేషన్ పీపుల్లో ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే భార్యను చులకన చేసి మాట్లాడడం, జోక్స్, భర్తను చులకన చేసి మాట్లాడడం. దీనివల్ల ఏంటంటే పెళ్లి కాని పిల్లలకి అబ్బా ఈ జనరేషన్లో భార్యలు అంటే మమ్మ లెక్క ఎవరు ఉంటలేరురా, వద్దు అవసరం లేదు, ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ భార్యని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఒక ఇంపాక్ట్ కాదు. ఇన్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా
మా నాన్నగారు లాగా అంత సిన్సియర్గా ఉండే హస్బెండ్స్ లేరు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ చూస్తున్నాం కదా, వాళ్ళు ఎంత హింస పెడుతున్నారు. మా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా ఆ అమ్మాయిలు ఎవరు హ్యాపీగా లేరు వాళ్ళ భర్తలతో. సో నాకు అలాంటి ఒక హెడేక్ నాకు అవసరమా, సో నాకు వద్దు అని ఒక స్టేజ్ ఉన్నారు. బట్ ఏ జనరేషన్లో అయినా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అభిప్రాయ భేదాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇద్దరు రెండు విభిన్న కుటుంబాల్లో పెరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఇంటి వాతావరణం అవ్వచ్చు, వాళ్ళ జీవన విధానం అవ్వచ్చు, వాళ్ళ అలవాట్లు అవ్వచ్చు, వాళ్ళ పద్ధతులు అవ్వచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. రెండు విభిన్న కుటుంబాల నుంచి వచ్చి కలిసినప్పుడు ఇట్స్ లైక్ ఏంటంటే రెండు గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళలాగా వాళ్ళని ఫీల్ అవ్వాలి. ఇప్పుడు వేరే గ్రహాంత వాసులు వచ్చి మన దగ్గర ఉన్నప్పుడు సంథింగ్ కంప్లీట్ ఎలా డిఫరెంట్ ఉంటారో, రెండు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళల్లో కూడా అన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. వంట చేసే విధానం అవ్వచ్చు, వడ్డించే విధానం అవ్వచ్చు, ఇల్లు సర్దుకునే విధానం అవ్వచ్చు, ఇంటి ముందు ముగ్గు పెట్టే విధానం అవ్వచ్చు, పూజ విధానం అవ్వచ్చు, ప్రతి చిన్న దాంట్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. పూజ గది శుభ్రం చేసినాక స్నానం చేసే అలవాటు అమ్మాయి ఇంట్లో ఉండొచ్చు, పెళ్ళై రాగానే అబ్బాయి ఇంట్లో అదేంటి స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్తున్నావు, స్నానం చేసి వచ్చి క్లీన్ చేయి. డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర నుంచి మొదలెట్టి ఏంటి పప్పు ఇట్లా చేస్తున్నావు, మా ఇంట్లో ఇట్లా చెయ్యరు అనగానే అమ్మాయికి ఎక్కడ సర్రం అంటది. చిన్న చిన్న కాజెస్. సో వడ్డించిన తర్వాత ఏంటి పప్పు అన్నం మీద వేస్తున్నావు, పక్కకే వాళ్ళని తెలియదా, తర్వాత ఎట్లా నువ్వు కలుపుకుంటావు కదా దీని మీద వేస్తే ఏమైంది, అమ్మాయి పర్సెప్షన్. అబ్బాయి పర్సెప్షన్ ఏంటి, పక్కన వేయాలి. ఇలాంటి చిన్న చిన్న అంశాల దగ్గర నుంచి మొదలెట్టి ప్రతి దానిలో కూడా చాలా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అది లవ్ మ్యారేజ్లో అయినా అవ్వచ్చు, అరేంజ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు. లవ్ మ్యారేజ్లో ఉన్నప్పుడు లవ్లో ఉన్నంతసేపు ప్రతిదీ నచ్చుతుంది. ఎందుకు అని అంటే అమ్మాయి కోసం అబ్బాయి ఎదురు చూడడానికే టైం సరిపోయేది. వాళ్ళకి చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి ఇంట్లో చెప్పకుండా వచ్చి కలవాలి, అబ్బాయి ఇంట్లో చెప్పకుండా వచ్చి కలవాలి. దానికోసం వాళ్ళు పడిన స్ట్రగుల్కి వచ్చాక వచ్చినప్పుడు లవ్లో ఉన్నప్పుడు నీ ముక్కు బాగుంది, నీ మూతి బాగుంది, నీ నవ్వు బాగుంది అనే లోపు గంట అయిపోద్ది, వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు ఫ్యామిలీగా వచ్చిన తర్వాత పొద్దున్న లేసి పాచమొగంతో జుట్టు ముడేసుకొని ఉన్న వైఫ్ని చూస్తే ఏంది ఇంత దరిద్రంగా ఉంది, లవ్లో ఉన్నప్పుడు అందంగా ఉండేది. సో అక్కడ మొదలైన చిన్న పాయింట్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ యంగ్ జనరేషన్ ఏమనుకుంటున్నారంటే ఇది మాలో మాత్రమే ఉన్న డిఫరెన్సెస్. మా అమ్మ మా నాయన మంచిగా ఉండేవాళ్ళు, మా అమ్మ మా నాయన ఏది చెప్పినా మా అమ్మ అంటుండే, ఎప్పుడు మా అమ్మ ఎదురు చెప్పేది కాదు. అదే అబ్బాయి మైండ్లో ఉంది, తన మైండ్లో వైఫ్ అంటే వాళ్ళ అమ్మగారిలా ఉండాలి. కానీ బట్ ఇన్ ద సేమ్ టైం పిల్లలు లేనప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎంత గొడవ పడేవాళ్ళో వాళ్ళ మధ్య కూడా ఇలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది పిల్లలకి తెలియదు. సో దాని వలన ఏమవుతుందంటే మా అమ్మలాగా ఈ అమ్మాయి లేదు, సెట్ అవ్వదు, మన ఫ్యామిలీకి సెట్ అవ్వదు, వద్దు. బట్ దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్టర్. ఇద్దరు ఇండివిజువల్స్ కలిసినప్పుడు ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాళ్ళు పెరిగి వచ్చిన జీవన విధానంలో తేడాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని వాటిని రెస్పెక్ట్ చేసి తన జీవిత భాగస్వామిని ఇంకొక వ్యక్తి ముందు అగౌరవపరచకుండా ఉంటే దట్ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు కాలంలో పిల్లలు పెళ్ళొద్దు అనడానికి కానీ పెళ్ళంటే భయపడడానికి కానీ రీజన్ ఏంటంటే వాళ్ళు ఊహించుకుంటున్న విధానం, నా జీవిత భాగస్వామి ఇలా ఉండాలి, అలా ఉండే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి నాకు వద్దు. తక్కువ ఉన్నారు అన్న కంక్లూషన్కి ఎందుకు వచ్చారు? ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ జీవిత భాగస్వామి గురించి హౌ దే ఆర్ ప్రజెంటింగ్, అది ఒక మేజర్ రీజన్ ఉంది. ఇంకోటి మీరు అన్నట్టు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడకపోవడం కాదు నాన్న. ఎందుకంటే జాబ్ చేస్తున్నారంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కదా, అమ్మ నాన్న అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కదా, అక్కకి పెళ్లి చేయాలి, అక్క కానుపు చేయాలి, చెల్లికి పెళ్లి చేయాలి, తమ్ముడిని చదివించాలి, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీసే. వాటికి రెడీగా ఉన్నవాళ్ళు పెళ్లికి రెడీగా లేకపోవడానికి పెళ్లి మీద ఉన్న అపోహల్ని తొలగించుకోగలిగితే ఖచ్చితంగా ఈ జనరేషన్ కూడా పెళ్లి అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా రెడీగా ఉంటారు. ఇన్ని క్యారీ చేసిన వాళ్ళు అది కూడా హ్యాపీగా తీసుకోగలుగుతారు. డెఫినెట్లీ మ్యామ్, రియల్లీ వెరీ వెల్ సెడ్. అసలు చాలా చాలా వివరంగా చెప్పారు. అండ్ ఈ వీడియో చూసినప్పుడైనా ఐ హోప్ కొంతమంది మైండ్ సెట్స్ చేంజ్ అవుతాయని చెప్పి, అండ్ ఒకవేళ మీరు ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి ఇటువంటి అజంప్షన్స్లో కాకుండా ఇన్ రియాలిటీ వచ్చి మనం మాట్లాడే కమ్యూనికేషన్ విధానంలోనే థింగ్స్ విల్ చేంజ్. ఎందుకంటే మీరు ఇందాక ప్లేట్లో ఒకటి చెప్పారు, ఎందుకు ఇక్కడ వేస్తున్నావు తెలీదా నీకు అని చెప్పేసి, తను వేరే దగ్గర నుంచి వచ్చిందని అర్థం చేసుకొని నాకు ఇలా వేస్తే నచ్చుద్ది అని చెప్పే విధానంలో ఉంటుంది. తను కూడా తినకి ఇలా వేస్తే నచ్చదు అన్నప్పుడు ఇలా వేస్తే బాగుంటుంది కదా, నా ప్రాక్టీస్కి అలవాటు పడడం బాగుంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్, కమ్యూనికేటింగ్ అంతే. ఆ కమ్యూనికేషన్ అంతా కూడా బాగుంటే థింగ్స్ విల్ గో రియలీ వెల్. అండ్ మాకు కూడా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న.